మొహరం మాసంలో నీరు మరియు షర్బత్ పంచితే ఎందుకు పుణ్యం వస్తుంది? ఈ రోజు ఇంకో స్టోరీ విని మనం తెలుసుకుందాము. మన మొహమ్మద్ ప్రవక్త మన్వళ్ళు ఇమామే హుసైన్ మరియు హజరత్ అబ్బాస్ గారి కుటుంబం 3 రోజులుగా నీళ్లు లేకుండా చాలా అనుభవిస్తారు. మనం దైవసింహం అని పిలిచబడే హజరత్ అలీ గారి కుమార్తె హజరత్ బీబీ జైనబ్ గారు, ఇమామే హుసైన్ కుమార్తె హజరత్ సకీనా గారు మరియు ఇమామే హుసైన్ కి సంతానమైన అలీ అస్గర్ గారు ఆ గురాడాల్లో 3 రోజులుగా దాహంతో ఉండేవారు. ఇమామే హుసైన్ మరొక తల్లి కొడుకు అయిన హజరత్ అబ్బాస్ గారిని ఆ పిల్లలు వచ్చి వేడుకుంటారు, బాబాయ్ మాకు నీళ్లు కావాలా, చాలా దాహంగా ఉందని. ఆ దాహాన్ని చూసి తట్టుకోలేక శత్రువులతో పోరాడి మరీ నీళ్లు తేవడానికి నదికి వెళ్తాడు. నీళ్లు చేతులారా తీసుకొని తాగబోతాడు, కానీ తాగడు. ఫస్ట్ నా పిల్లలు తాగాలని ఆ నీళ్ల సంచిలో నిండుకుంటాడు నీళ్ళని. గుర్రం పైన ఆ నీళ్ల సంచిని తీసుకొని వస్తూ ఉంటే శత్రువులు బాణాల వర్షం కురిపిస్తారు. ఆ సంచికి బాణాలు మొత్తం గుచ్చుకొని నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఆయన 2 చేతులు నరికేస్తారు. మళ్ళీ ఆయనపై బాణాలతో దాడి చేసి ఆయన